పెరవలి గ్రామంలో జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్నటువంటి OHBR నిర్మాణం, అదేవిధంగా ఇక్కడి నుంచి ఏ రకంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి గోదావరి జిల్లాలను మంచినీరుగా అందిస్తామనేటువంటి విషయాలని పరిశీలించడానికి రావడం జరిగింది. ఆ మధ్య మనకి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మార్చులు, RWS మంత్రివర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇదే పెరవల్లో ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రమారమి ఈ OHBRలో ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇందులో 60 KL అంటే కిలో లీటర్లు అంటే 60 × 1000 60,000 లీటర్లు నీటిని మనం ఇక్కడి నుంచి ప్రమాణమే 17 గ్రామాలకి మంచినీరుగా అందించడానికి ఏర్పాటు జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు సరికదా. ఆ రోజున వారు భూగర్భ జలాలను తీసుకుని మంచినీరుగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు. అయితే మనకు తెలుసు ఇప్పుడు భూగర్భ జలాలు మొత్తం కూడా కాలుష్యం నిండిపోయింది. దాంతోపాటు గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా బాగా కిందకి వెళ్ళిపోయింది. ఆ రీత్యా దానికంటే కూడా గోదావరి జలాలని మంచినీరుగా ఇవ్వాలనేటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనని అమలు చేసే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి అవసరమైనటువంటి నీటిని మనం విజయేశ్వరం దగ్గర గోదావరి నుంచి తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఒక 500 కిలోలీటర్ల మంచినీటిని శుద్ధి చేయడానికి అక్కడ STPని కూడా పెట్టి ఆ ట్రీట్మెంట్ చేసి ఆ నీటిని ఇక్కడికి పంపించి ఇక్కడి నుంచి 17 గ్రామాలకి పంపటం, ప్రతి గ్రామంలోనూ కూడా మళ్ళీ ఒక ఓవర్ హెడ్ ట్యాంకులు పెట్టుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ ఇంటింటికి పైప్ లైన్లు వేసుకుని ఈ నీటిని పంపించడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా దీన్ని నిర్మాణం జరిగింది. ఇది త్వరితగతిన పూర్తి చేయడానికి మెయిల్ వాళ్ళు కూడా చాలా క్రమశిక్షణతో వేగవంతంగా పనిచేస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా రేపు మార్చి 27కి పూర్తి స్థాయిలో ఇది ఒక స్టేచర్కి తీసుకొచ్చి అక్కడి నుంచి వాటర్ ఇవ్వడానికి తొందరగానే పుష్కరాల నాటికి మంచినీరు అన్ని ఇళ్లకి కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నం. ఈ పని కొంచెం క్వాలిటీతోనూ అదేవిధంగా వేగవంతంగానూ చేయాలనేటువంటి మాటని మేము ఇప్పుడు అధికారులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అందరి పర్యవేక్షణ జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం, ముఖ్యంగా 3 పార్టీల నాయకులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందరికీ ఒకటే ఆలోచన, ఈ ప్రభుత్వం ఆలోచనే అందరి ఆలోచన. ఆ ఆలోచన ఏంటంటే, శుద్ధమైనటువంటి గోదావరి జలాల్ని ప్రతి ఇంటికి మంచినీరుగా అందించేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం, దీనికి పైనుంచి సహకారం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఇవన్నీ కలిపి రాబోయే రోజుల్లో గోదావరి చెంతనే ఉన్నాం కానీ గోదావరి నీళ్లు తాగలేకపోతున్నాం అనేటువంటి భయంతో ఏదైతే ఉన్నారో ప్రజలు, అది పోగొట్టి ఆ అపప్రదను పక్కన పెట్టి అందరికీ మంచినీరుని గోదావరి నీళ్ళు ఇచ్చే విధంగా మన ప్రయత్నం సఫలీకృతం అవుతుందనేటువంటి మాటలు నమ్మకం.